హస్బెండ్ రిలేషన్షిప్లో ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో? అంటే మీకున్న అవగాహన మేరకు ఆ కారణంగా ఈ అమ్మాయిని ఏమైనా ఇష్టపడడం కానీ, రిలేషన్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఆయన ఇంకొక పెళ్లి చేసుకునే ప్రపోజల్లోకి వెళ్ళారా? ఇలాంటి సిచ్యువేషన్స్ మీ వరకు ఏమైనా వచ్చాయా? అలాంటిదైతే మా దగ్గర ఇప్పటిదాకా తెలవదు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా లవ్లీగా ఉంటారు. వాళ్ళు ఆఫ్‌కోర్స్ అది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అది వాళ్ళది. హ్మ్. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అది చిన్న విషయం కాదు. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అన్నీ వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకొని, ఇవాళ ఇండస్ట్రీలో ఒక సక్సెస్‌ఫుల్ స్టేజ్‌లో తను నిలబడ్డాడు. హ్మ్. చేసుకొని. వారి వైఫ్ సపోర్ట్ లేకుండా ఇవన్నీ జరగవు కదండీ లైఫ్‌లో. హ్మ్. 100% వాళ్ళు కలిసి హ్యాపీగానే ఉన్నారు. బట్ ఈ అమ్మాయి ఉంటదా? మాక్సిమం మామూలుగా నార్మల్‌గా కొంతమందికి కొన్ని క్రషెస్ ఉంటుంటాయి. మనం సాధారణంగా చూస్తుంటాం బయట. హ్మ్. ఈ అమ్మాయిల అలా క్రష్ పరంగా ఏమైనా మాట్లాడి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కూడా మనకు తెలీదు. మనం చూడలేదు కాబట్టి. హ్మ్. ఉండొచ్చు. అలా అని చెప్పి తిని మ్యారేజ్ ప్రపోజల్స్ లైఫ్ ఇలాంటిదైతే నాకు దాని పట్ల అయితే ఆ విషయం తను అడుగుంటాడా లేదా అనే క్లారిటీ లేదు. హ్మ్. అతని క్యారెక్టర్ నాకు తెలిసినంత విధంగా అయితే ఇలాంటి అడుగు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఏందంటే ఒక ఫోర్స్‌ఫుల్లీ ఆ అమ్మాయిని బలవంతం చేసి నిన్ను చంపేస్తా, నిన్ను లేసేస్తా, ఇండస్ట్రీలో లేకుండా చేస్తా. ఓక్ షకీల్ గారు ఒకసారి మీది మ్యూట్లో ఉంది చూడరా? ఆ! జస్ట్ యాహ్! చెప్పండి. ఓకే. అలాంటి అలాంటి వ్యక్తితో ఉన్న వ్యక్తి అయితే జానీ కాదని నా ఫీలింగ్. నాకు తెలిసి నార్మల్‌గానే తను బయటికి రావచ్చనన్న నమ్మకం అయితే నాకనిపిస్తుంది. అంటే ఆయన మాస్టర్ పొజిషన్‌లో ఉండి ఎంతో మందికి హ్మ్. కొరియోగ్రఫీ నేర్పించుంటారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు సీ కావచ్చు. సీ ఇంకో విషయం కూడా చెప్తాను జానీ గురించి. ఎంతో మందికన్న విషయం వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హ్మ్. తనది బేసిక్‌గా ఎంతో మందికి హెల్ప్ చేసినట్టుగా ఈ యూనియన్ అసిస్టెంట్స్ ఉంటారు కదండీ! హ్మ్. బాయ్స్ హ్మ్. చాలా మంది బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ. హ్మ్. జానీ మాస్టర్ అంటే మాకేదైనా అవసరం ఉంటే మాకు హెల్ప్ చేస్తాడు. సడెన్‌గా మాకేదైనా ప్రాబ్లమ్ ఉందంటే ముందొచ్చి నిలబడతాడు. చివరికి ఆ అమ్మాయి కార్ట్ కోసం కూడా జానీ మాస్టరే పోరాడాడు. ఓకే. చాలా చేశాడు. ఆ అమ్మాయి లైఫ్ కోసం తను తను చాలా పోరాడాడు. అలాగే మా అందరి కోసం కూడా ప్రాబ్లమ్ అనేసి ఫస్టొచ్చి తన వర్క్స్ అన్ని పక్కన పెట్టి ముందుగా వచ్చి నిలబడే వ్యక్తి జానీ అన్న విషయం ఇప్పుడు దాకా మాకు తెలుసు. హ్మ్. హ్మ్. అయి ఇప్పటిదాకా మాకు తెలిసిన జానీ ఇది. ఆయన దగ్గర ఎంతోమంది అమ్మాయిలు నేర్చుకుంటూ ఉంటారు. ఎంతోమందిని ట్రైనప్ చేస్తూ ఉంటారు. అంటే ఈ అమ్మాయి హ్మ్. కాకుండా ఇంకా మిగిలిన కొరియోగ్రాఫర్స్ ఉంటారు కదా! చిన్న అమ్మాయిలందరూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌లుగా ఎంతోమందిని తీర్చిదిద్దుంటారు. వాళ్ళ నుంచి అవునండి. ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? వాళ్ళతో ఎప్పుడైనా జానీ మాస్టర్ కొంచెం సన్నిహితంగా మెలిగే ప్రయత్నాలో, లేకపోతే ఇంకొక రకంగానో, ఇబ్బంది పెట్టే రకంగానో ప్రయత్నించారు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైనా వేరే వాళ్ళ నుంచి మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే జానీతో మాకు నేను విన్ ఇబ్బందుంది. అట్లాంటి కంప్లెయింట్స్ గాని, ఆరోపణలు గాని విన్నారా? ఒక అంటే సర్కిల్‌లో మాట్లాడుకుంటుంటారు కదా! అమ్ అమ్మాయిల నుంచి వినలేదు గానీ, అబ్బాయిల తరపు నుంచి ఏంటంటే ఆయన ఎప్పుడు చూసినా సీరియస్‌గా ఉంటాడు. కొంచెం కోపంగా ఉంటాడు. అంటే వర్క్ విషయంలో ఆఫ్‌కోర్స్ నేను గూడా ఒక కంపోజింగ్ చేసేటప్పుడు ఏందంటే వర్క్ విషయంలో కావాల్సిన అవుట్‌పుట్ రానప్పుడు కొంచెం అగ్రెసివ్ అవుతుంటాము. కోప్పడుతుంటాం మనం కూడా. హ్మ్. సో, అలాంటి సీరియస్‌గా ఉంటారని చెప్పి బాయ్స్ చెప్పడం జరిగింది కానీ, అమ్మాయిలందరూ కూడా హి ఈస్ వెరీ సపోర్టివ్ అండి. చాలా మంచి వ్యక్తివి. ఆహ్, కొంచెం సీరియస్‌గా ఉంటాడు అన్న ఒక పదం తప్ప ఇంకా ఇట్లాంటిది వేరే వినలేదండి. అంటే ఎలాంటి లైంగిక వేధింపులో, ఇబ్బంది పెట్టడమో, ఇంకొకటో ఇండస్ట్రీ కామన్‌గా వాడే కమిట్మెంట్ అనే ఒక పదం ఏదైతే ఉందో అలాంటివి వేరే అమ్మాయిల నుంచి మీరెప్పుడు వినలేదు. సీ లైంగిక వేధింపులు చేయడానికి జానీ ఈజ్ నాట్ ఎ నార్మల్ అందరుగా ఒక ఇంటి పక్క నుండి ఎవరికీ తెలియని వ్యక్తి అయితే కాదు కదా! హ్మ్. తెలియని అందరికీ మీడియా మొత్తం పబ్లిక్ ఫిగర్ తను. హ్మ్. అంత పబ్లిక్ ఫిగర్‌లో ఉండి ఆ సిట్యుయేషన్‌లో ఉండి కనపడిన ప్రతి అమ్మాయిని లైంగిక వేధింపులు చేసుకొని పోయేంత అంత డేర్ కూడా చేయరు బేసిక్‌గా ఏ మనిషి కూడా. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో కూడా వెళ్లరు. కానీ అందరి పట్ల ఉండుండదు. ఆఫ్‌కోర్స్ ఈ అమ్మాయిది బయటకొచ్చింది కాబట్టి డెఫినిట్‌గా జస్టిస్ అని ఏంటో అది ఈ జానీది తప్పున్నా జానీ వైపు ఎవరు నిలబడరు. ఆ అమ్మాయిది తప్పున్నా, ఆ అమ్మాయి వైపు ఎవరు నిలబడరు. హ్మ్. సో, ఇది క్లారిటీ అనేది జానీ మాస్టర్ సైడ్ నుంచి వచ్చే క్లారిటీని బట్టి మనం ఇంక డిపెండ్ అవ్వాల్సొస్తుంది మనం. అంటే మీ దృష్టిలో ఏమనిపిస్తుంది? కెరియర్‌లో పీక్స్‌లో ఉండి ఎదుగుతున్న టైంలో ఇది వాంటెడ్‌లీ హ్మ్. క్రియేట్ చేసినటువంటి ఒక ఇష్యూ అనే డౌట్ ఏమైనా మీకుందా? డౌట్ ఏం లేదండి. క్లారిటీ ఉంది. ఎందుకు లేదు? ఓకే. 100% డౌట్ ఉంది. హ్మ్. ఇంకో విషయం కూడా మీకు చెప్పనా అండి? ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మొన్న మొన్న ఫిల్మ్ చాంబర్ వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టారొకటి. హ్మ్. మీటింగ్ పెట్టి మేము కేర్ తీసుకుంటాం. ఇలాంటివి ఇంతకుముందు చాలా జరిగాయి. మరి అప్పుడు మీటింగ్ ఎందుకు పెట్టలేదు? హ్మ్. ఇంత మీటింగ్‌లు పెట్టి అందరూ వచ్చి మాట్లాడేసారు కదా! స్ట్రాంగ్‌గా సో అండ్ సో మేము ఇలా తీసుకున్నాం, అలా తీసుకున్నాం అని మాట్లాడారు. ఇలాంటి విషయస్ చాలా జరిగాయి ఇంతకుముందు మీకు తెలుసు. ఏం హ్మ్. జరిగాయో హ్మ్. హ్మ్. విషయాలు. హ్మ్. అప్పుడు ఆ రోజొచ్చి ఎందుకు ఎవరు మాట్లాడలేదు? హ్మ్. ఇలాంటి మీటింగ్స్ ఎందుకు పెట్టలేదు? మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఓకే.
అండ్ మరి ఇది ఫ్యాక్ట్ కదా, ఇది ఎవరు మాట్లాడరు. బట్ నేను నిజంగా నాకు ఉన్న డౌట్ నేను మాట్లాడుతాను. నాదే కాదు, పబ్లిక్ డౌట్ కూడా, ఇండస్ట్రీలో ఉన్న డౌట్ కూడా అది. ఇవాళ అంత మీటింగ్ పెట్టి ఇదే ఇలా చేశారు కదా, ఈ అమ్మాయి ఇలా చేసింది, ఆరోపణ చేసిందని లెటర్ రాసి ఎక్కడో పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వచ్చి ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చి టేక్ ఆఫ్ చేసి అంత అంత చేస్తున్నారు. ఒక అమ్మాయి, ఐ థింక్ ఆల్మోస్ట్, అమ్మాయి పేరు ఏదో ఉంది, ఐ థింక్ ఫిలిం ఛాంబర్ దగ్గర గోల్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కూడా ఇలా చేస్తాను, అలా చేస్తాను, దీంతో కొడతాను, దాంతో కొడతాను, వాళ్ళ కుటుంబంతో సహా అమ్మాయి దూషించింది. ఉమ్, ఎలా అంటే అలా మాట్లాడింది. అమ్మాయికి జరిగిన ప్రాబ్లం కూడా చెప్పుకుంది. ఆ ప్రాబ్లంకి ఎవరు రియాక్ట్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారిని అంత పెద్ద మాట అన్న తర్వాత, అంత పెద్ద స్టార్ ఇండస్ట్రీలో అతను ఒక మాట అన్న తర్వాత ఏ రోజు ఫిలిం ఛాంబర్ వచ్చి ఒక మీటింగ్ పెట్టలేదు. ఉమ్, మరి ఈ విషయంలో మాట ఇమీడియట్ గా మీటింగ్ పెట్టేశారు. ఎందుకని? ఇక్కడ బ్యాక్వర్డ్ తనకి ఎవరు లేరని ఉమ్, ఓకే. అనిపిస్తుంది కదా. క్లియర్ గా మీరు చెప్పండి, నేను చెప్పిన దాంట్లో రాంగ్ ఏమైనా అనిపిస్తుంది మీకు ఏమైనా? ఉమ్, అలా అనమాట నాకైతే అనిపించింది. అంటే అఫ్ కోర్స్ అంత పెద్ద వ్యక్తిని, అంత పెద్ద మాట అన్న ఒక అమ్మాయిని పట్టించుకోకుండా